ఖమ్మం జిల్లా మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓటు దేశ పౌరులకి రాజ్యాంగం కల్పించిన హక్కన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రజాస్వామ్యయుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓటు అనేది చాలా విలువైనది. దేశ సంపద వనరులు దోపిడీ గురి కాకుండా ప్రజలకే చెందేటట్టు దేశానికే ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవటానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని, మన ప్రజాస్వామ్యాన్ని, మనకున్నటువంటి దేశం యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం. అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, మన ఆస్తుల్ని, మన సంస్థల్ని, మన వ్యవస్థల్ని, మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మనందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. లౌకికవాదం మన జీవన విధానం, ప్రజాస్వామ్యం మన పునాది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందనంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే ఈరోజు గుర్తించబడతాం. అటువంటి ప్రపంచ దేశాల్లో పేరుని కలిగిన ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టుకోవటం కోసం ప్రతి ఓటుని ఒక ఇటుకలాగా దీన్ని వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.